సార్ నాగబాబు గారి ట్వీట్ అంటే అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎటువంటి చర్చకు దారితీసిందో మనందరికీ తెలిసిందే. దీనిపైన పెద్ద ఎత్తున వివాదం కూడా జరిగింది సార్. అయితే అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, నాగబాబు గారికి కానివ్వండి. అయితే ఈ విషయంలో మనం కొన్ని రూమర్స్ విన్నాం. చిరంజీవి గారు మందలించారు నాగబాబు గారు అని చెప్పేసి రూమర్ వచ్చేసింది. అయితే ఇంత జరుగుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది సార్. అంటే చిరంజీవి గారు తిట్టారు లేదు, మనకు అది వాస్తవం లేదు. ఇటు నాగబాబు గారు అయితే రియాక్ట్ అయితే నా అకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నారు, మళ్ళీ నేను ఆ ట్వీట్ని డిలీట్ చేశాను కూడా పోస్ట్ పెట్టారు. మరి ఈ నేపథ్యం సార్ ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, మీ ఒపీనియన్ సార్ వీటిపైన? తర్వాత ఇంకో మాట కూడా వీడియో ముఖంగా చెప్పాడు, రేపు బాబు నీకు నమస్కారం, నన్ను వదిలేరా బాబు అని చెప్పి కూడా పెట్టాడు. పొరపాటు అయిపోయింది. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఆ కుటుంబం గురించి బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని ఎప్పుడైతే వారించాడో ఆ తప్పు ఎవరిది యాక్చువల్గాను అర్జున్ది. కానీ ఎవరిని వారించాడు, ఆయనకంటే అందుబాటులో ఉన్న తమ్ముడు కదా రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు. ఆయనకి ఎంత మాట్లాడినా నాగబాబు పడతాడు, ఎదురు చెప్పడు. నాగబాబు ఎదురు చెప్పడు, పవన్ కళ్యాణ్ కూడా ఎదురు చెప్పడు. అంత మంచి ఆదర్శవంతమైనటువంటి ఆ కుటుంబం అది. ఇక్కడ పవన్ కళ్యాణ్ వెంటనే తీర్పు చెప్పే మనిషి కాదు, ఒకసారి గుండెల్లో ఉంచుకుంటాడు అంతే, ఫినిష్. ఇంకా అల్లు అర్జున్ జీవితం చాలా వరకు దెబ్బతింటుంది, ఆయన సినిమాలు చాలా వరకు దెబ్బతింటాయి, ఆయన తాలూ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ మీద కూడా చాలా దెబ్బ పడుతుంది. ఆలోచించుకొని మానేస్తున్నాడు. మిగతా వాళ్ళ వాగేసుకుంటే పర్వాలేదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాగా ఆ స్థాయి మనిషి అంత తక్కువ మనిషి గురించి మాట్లాడు ఆ డిప్లొమసీ ఉంది. ఆయన గురించి మాట్లాడితే ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్ అంతే మనకు కావాల్సింది. నేను ఆ ప్రజలు అనుకున్నప్పుడు ఈ ప్రజలు అనుకున్నది గొప్పదా, పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్ అనుకున్నది గొప్ప? ప్రజా నాయకుడే గొప్పవాడు అవుతాడు ఎప్పుడప్పుడు. ఇంకోటి ఈరోజు ఎప్పుడు చూసా, మోదీ గారు పవన్ కళ్యాణ్కి బుల్లెట్ ప్రూఫ్ కారు కొని ఇస్తున్నాడు. దీన్ని ఒక 2 రకాలుగా మనం ఆలోచించు. అంటే బుల్లెట్ ప్రూఫ్ కారు ఇస్తున్నాడంటే ముందుగానే ఇంటెలిజెన్స్కి పవన్ని హతమార్చబోతున్నారా అన్నటువంటి ఒక క్లూ ఏదో వాళ్ళకి దొరుకుండాలి. లేకపోతే ఇక్కడే ఎవరికైనా పవన్ కళ్యాణ్ని ఎలక్షన్ అయ్యేలాగా అంతం చేయడానికి అంటే అక్కడ వాళ్ళందరినీ అరేంజ్ చేసి ఏమీ తెలియనట్టుగా పవన్ కళ్యాణ్ రష్యా వెళ్ళిపోయాడు, లండన్ వెళ్ళిపోయాడు అన్నది నాకు కొంచెం, అంటే అందరికీ ఉంది అనుమానం, నాకు కూడా ఉంది మాట. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా టూర్ వెళ్ళాడంటే కొన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేసి ఓ స్కెచ్ వేసి వెళ్తాడన్నమాట. ఆ స్కెచ్కి తగ్గట్టుగా ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చిందంటే ఆయన తెలిసినటువంటి ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాబట్టి తనకి ఎందుకో మరి తెలీదు, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణ సమానుడు కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ కారు పంపించారు. అది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్పగా ఎదిగినటువంటి లీడరు ఎవరో ఒక అల్లు అర్జున్ లాంటి వాడు ఏదో చేసినట్టు తనకి ఎందుకు, కానీ గుండెల్లో ఉంటాడు, ఎప్పుడోసారి గట్టిగా చెప్పేస్తాడు. అల్లు అర్జున్ అయితే ఎలాగైతే అన్నాడు, నా ఇష్టం అంటే నీకు నిప్పి ఏంటి అన్నాడు. అటువంటిది ఏదో ఒక బాగా మర్చిపోలేనటువంటి దెబ్బ ఒకవేళ పవన్ కళ్యాణ్ వేగిపోయినా జనసేన వాళ్ళే వేస్తారు. అందుకని ఆయన స్పందించాడు. స్పందించకపోయినా ఈ నాగబాబు మాత్రం ఎప్పటికప్పుడు, అంటే ఎవరైనా ఏమైనా అన్నట్టయితే ఒకవేళ చిరంజీవి గారి చేత తిట్లు తిన్నాడు కానీ వెంటనే సమాధానం చెప్పేస్తాడు. సో మరి అంటే సార్ ఈ ఇష్యూ ఇప్పుడుతో సద్దుమణిపోయినట్టేనా? అంటే నాగబాబు గారు కూడా నేను ట్వీట్ డిలీట్ చేస్తానని చెప్పేసి అకౌంట్ ఫస్ట్ డియాక్టివేట్ చేసుకున్న తర్వాత ట్వీట్ చేశాడు కదా, సద్దుమణినట్టేనా? సద్దుమణిందండి, ఇది కోల్డ్ వార్ అండి. ఇది వాళ్ళకి ఏంటంటే, నేను ఇండివిజువల్గా బతకలేనా, మా నాన్నకి ఇండివిజువల్గా పేరు లేదా, నేను అల్లు రామలింగ తాలూకు మామూడిని, నాకున్న ప్రెస్టేజ్ నాకు ఉంది కదా, వీళ్ళు పేరు పెట్టుకుని బ్రతకడం ఏంటి, అది నా ఆలోచన. ముందు ఎవరి పేరు పెట్టుకున్నా వీళ్ళ పేరే పెట్టుకున్నావు, కొంచెం పెద్దవగానే నీ రెమ్యునరేషన్ పెరగగానే మంచి స్టార్ అనుకోగానే నీ తాలూకు మాటలు మారాయి. నీ మాటలు మొదట మాట విన్నారు, చివరి మాట విన్నారు కదా, అంటే ప్రజల ముందు నీ తాలూకు వ్యక్తిత్వం ఫోకస్ అయింది బాగా. మొదటిసారి ఏమన్నావో అది గుర్తుంది,
రెండోసారి ఏమన్నావు అది కూడా గుర్తుంది. ఆ ప్రధాన నిర్ణయం వేరుగా ఉంటుంది. సార్ మరి ఇష్యూ పైన అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, ఎందుకంటారు సార్? అల్లు అర్జున్ గారి నుంచి రెస్పాన్స్ రాలేదా? ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అని ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాను. నా స్నేహితుడికి ఎప్పటిబట్టో చెప్పాను, ప్రామిస్ చేశాను. 2019 ఎలక్షన్స్ నేను రాలైపోయాను, ఇప్పుడు మొత్తం తప్పకుండా వద్దాం అనుకున్నాను, వచ్చా అంతే. అంటే నాగబాబు గారి ట్వీట్ పట్ల, నాగబాబు తీరు పట్ల కూడా చెప్పాడు కదా. అసలు మీరు కానీ మా నాన్న అల్లు రామలయ్య కానీ మా అత్తయ్యని ఇవ్వకపోయినట్టయితే బాపట్లలో చెప్పులు కుట్టుకునేవారని చెప్పాడు. అది ఫ్యాన్స్ పెట్టారు సార్, అది ఫ్యాన్స్ పెట్టారు, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ పెట్టారు ఫేక్ గా. ఫ్యాన్స్ అల్లు అర్జున్ కుటుంబం గురించి ఫ్యాన్స్కి తెలుస్తుంది. దాన్ని చెప్పకపోతే ఇప్పుడు చిరంజీవి గారి నాన్న అసిస్టెంట్ ఎస్ఐ అని తెలియపోయినట్టయితే వాళ్ళు చెప్పకపోతే మనకు తెలుస్తుంది. అందువల్ల లీగల్ ఇస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు అంటారన్నమాట. అందులో ఆడుకుంటారు. చెప్పని పడితే వీళ్ళేమి నూరుకుంటారండి. గొడ్ల తావుల్లో తీసుకొచ్చి మొత్తం గొడ్డుని బాధినట్టు బాధ చంపేస్తారు వీళ్ళు.